గైస్ మీకు తెలుసు కదా ఇన్ఫోసిస్ కంపెనీ. సో ఇన్ఫోసిస్ కంపెనీ నుండి ప్రాసెస్ ట్రైనీ అనే కొత్త జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇన్ఫోసిస్ కంపెనీ నుండి ప్రాసెస్ ట్రైనీ జాబ్ రోల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, అప్లికేషన్ పెట్టుకోండి. గైస్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో లైక్ చేసేసేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో డీటెయిల్స్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు మనకి ప్రాసెస్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ నుండి పూణే లొకేషన్ నుండి ప్రాసెస్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు అనమాట. సో 25,000 వరకు మనకి శాలరీ కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క జాబ్ రోల్ కోసం. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కోసం ప్రాసెస్ ట్రైనీ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. సో మనకి దెన్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే క్యాండిడేట్ నీడ్ టు హ్యావ్ 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్. అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ వచ్చేసి ఎటువంటి ఎడ్యుకేషన్ గ్యాప్ లేకుండా కంప్లీట్గా డిగ్రీ వరకు 15 years ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్, దాంతోపాటు ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ మీద బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ 24/7 ఎన్విరాన్మెంట్ కింద, కంఫర్టబుల్ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ కింద, రొటేషనల్ షిఫ్ట్ కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది. సో ఈ రోల్ కింద, ఈ ప్రాసెస్ కింద ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ 24/7 ఎన్విరాన్మెంట్, కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ అనమాట. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. దాని తర్వాత మనకి ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇంగ్లీష్లో మంచి ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్ ఉన్న వాళ్ళు, ఇంటర్ ప్రజెంటేషన్ అండ్ యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ అసైమిలేటెడ్ ప్రాసెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు మీకు గుడ్ అనలైజింగ్ స్కిల్స్, క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మల్టిపుల్ టాస్కింగ్ ఆఫ్ వాయిస్ అండ్ డేటా ఎంట్రీ నాలెడ్జ్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అదర్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో బీపీఓ సర్వీస్ లైన్ కింద అప్లికేషన్ మనము వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ యొక్క ఆప్షన్ నుండి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఆ యొక్క ఆప్షన్ని క్లిక్ చేసి దాని త్రూ అప్లికేషన్ పెట్టుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఉంటాయి. అక్కడ నుండి ఈ యొక్క జాబ్ని వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.